వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను సరిసాగర్. హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీళ్లు నిసాలపై అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించారని కిరణ్ కుమార్ తెలిపారు. ఎవరు తెలంగాణ ద్రోహి అనేది అసెంబ్లీ సాక్షిగా నిరూపిస్తామన్నారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావన్నారు. ఇప్పటికైనా సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ కామెంట్స్ పై తెలంగాణ మంత్రులు స్పందించారు. చదివిస్తే ఉన్న మతి పోయినట్లు కేసీఆర్ మాటలున్నాయంటూ విమర్శించారు. అనుమతులు లేకుండానే కేసీఆర్ ప్రాజెక్టులు మొదలుపెట్టారని, కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామని ప్రాజెక్టు 10 ఏళ్లలో కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మేజర్ పంచాయతీ ప్రమాణ స్వీకారంలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా రావటం ఏంటని ఆయన మండిపడ్డారు. అధికారులు సమయపాలన పాటించాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లా మోపిదేవి గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సవిత టిఫిన్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనంతో పాటు శుచి, శుభ్రత పాటించాలని మంత్రి సవిత సూచించారు. విద్యార్థుల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో కంటే మెరుగ్గా పాఠశాలల రూపురేఖలు మార్చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, అమరావతి శాశ్వత సచివాలయం, ట్రంక్ రోడ్లు పనులు వేగవంతం చేశారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జడ్జీలు, ఉద్యోగులు, గెజెటెడ్ అధికారులు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు పనులు కూడా స్పీడప్ అందుకున్నాయి. హ్యాపీ నెక్స్ట్ సంబంధించి ఫైల్ ఫౌండేషన్ పనుల్ని పూర్తి చేసి బేస్మెంట్ కోసం డ్రాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేపట్టారు. మరోవైపు మంత్రి నారాయణ రాజధానిలో పర్యటించారు. వడ్డమానులో మంత్రికి స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రధాన రహదారిని ప్రారంభించారు. రైతుల రిక్వెస్ట్తో కేవలం వారం రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అమరావతి ప్రపంచంలో టాప్ 5లో ఉండేలా నిర్మిస్తామన్నారు మంత్రి నారాయణ. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో ఉద్రిక్తత తలెత్తింది. పంచాయతీ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గొడవ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పాటలు చిచ్చురేపాయి. తమ పార్టీకి సంబంధించిన పాటలు వేయాలంటూ కాంగ్రెస్, తమ పార్టీకి సంబంధించిన పాటలే వేయాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు. రెండు వర్గాలు పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పరిస్థితులు ఘర్షణలకు దారితీస్తాయి. వర్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాల అనంతరం పార్టీ మద్దతుదారులు అభివృద్ధి పనుల విషయంలో స్టేజ్పై మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ నాయకుల మధ్య మాటలు పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తోపులాటకు దారి తీయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులను చక్కబెట్టారు. బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు మెంబర్లకు, అదేవిధంగా బీజేపీ వార్డు మెంబర్లకు కుర్చీలు కేటాయించకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాట పెరిగి ఘర్షణలకు దారితీసింది. మహబూబాబాద్ జిల్లాలోని సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో గందరగోళం ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా అధికారులు ధృవీకరణ పత్రాలు జారీ చేయడం కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. తొలుత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో ఆమెకు గెలుపు ధృవీకరణ పత్రం అందజేశారు. అయితే అరగంట గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుజాత 1 ఓటు తేడాతో గెలిచినట్లు మళ్లీ ప్రకటించారు. ఇద్దరికీ ధృవీకరణ పత్రం అందజేయడంతో గందరగోళానికి దారితీసింది. ఇద్దరు అభ్యర్థులు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుని బంధువులు, అనుచరులను ఆహ్వానించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో కాంగ్రెస్ నేత దువ్వులపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు కోట నీలిమ పాల్గొన్నారు. ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా పేదలకు ఉచితంగా మెగా వైద్య సేవలు నిర్వహించడం అభినందనీయమని కోట నీలిమ తెలిపారు. అమరావతిలోని ఏపీ సచివాలయం వద్ద కారు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు దూసుకొచ్చింది. సచివాలయంలో ఉన్న కొన్ని మొక్కలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖ ఆనందపురం మిత్ర కోల్డ్ స్టోరేజ్ లో ఆవు మాంసం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ మణికట్ట తెలిపారు. ఏకకాలంలో కలకత్తా, గుజరాత్, విశాఖలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ గోమాంసం మిస్ ఓవర్సీస్ వారు సప్లై చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ ఉందన్నారు. అక్రమ గోమాంసం కేసులో రాజకీయ నేతలున్నట్లు ఆధారాలు లేవన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సిద్దపల్లె మెయిన్ రోడ్డు వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సింగరేణి RG3 OCP2 విస్తరణలో భాగంగా సింగరేణి రెవెన్యూ అధికారులు ఇళ్లకు నెంబర్లు వేయడానికి వచ్చారు. గ్రామంలో సింగరేణి సంస్థ తమ వ్యవసాయ భూములతో పాటు గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని గ్రామస్తులు మండిపడ్డారు. స్థానికులు అడ్డుకోవడంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సర్పంచ్లు ముందుండాలన్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్రారంభించింది. సూక్ష్మ జిల్లాలో అక్రమ ఆయుధ తయారీ ఫ్యాక్టరీని భద్రతా బలగాలు ధ్వంసం చేశారు. 8 సింగిల్ షాట్ రైఫిల్స్ తో పాటు భారీగా ఆయుధాలను అధికారులు సీజ్ చేశారు. సైనికులకు హాని చేయడమే లక్ష్యంగా పేలుడు పదార్థాల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ జన్మదిన సందర్భంగా గ్రామంలో 2029లో వైసీపీ మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప నరుకుతామని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెచ్చగొట్టే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. నెదర్లాండ్ విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను కిందకు దింపిన ఎయిర్పోర్టు సిబ్బంది విమానంలో బాంబు స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. శంషాబాద్లోని పలు విమానాల్లో సోదాలు చేశారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం ప్రయాణికులకు ఆందోళనకు గురి చేస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన 3 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామానికి చెందిన బాధితులు రాహుల్ వద్ద నుంచి దుర్గం SC లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా నిందితులు 40,000 వసూలు చేసి మోసం చేశారు. దీంతో పోలీసులు దుర్గం శేఖర్, మోహన్లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు మహేందర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నిందితులు 6గురిని మోసం చేసినట్లు ప్రాథమికంగా తేలిందని, ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం ముందు కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను దినసరి కూలీలుగా మార్చే కుట్రలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన చేపట్టారు. భద్రత లేని టెండర్లను తక్షణమే రద్దు చేయాలని, శ్రమ దోపిడీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జీవో 60ని అమలు చేయాలని, తాత్కాలిక వ్యవస్థ రద్దు, శాశ్వత పరిష్కారం కావాలని కాంట్రాక్టు ఉద్యోగులు కోరారు. టెండర్ల పేరుతో మీటర్ రీడర్స్ ఉద్యోగులను మోసం చేయొద్దన్నారు. మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవి ఆధ్వర్యంలో ప్రజలు నిరసన చేపట్టారు. గోపాలపురం, అంపిల్లి వద్ద నాగావళి నది తీరంలో రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని భూదేవి ఆరోపించారు. ఇసుక రవాణాపై అధికారులు దాడులు చేసినా అక్రమాలు ఆగడం లేదని భూదేవి విమర్శించారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ములుగు రోడ్డు వద్ద ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏడాదిగా అధ్యాపకులు లేకపోవడం వల్ల తరగతులు జరగట్లేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు. కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని ప్లకార్డులు ప్రదర్శించారు. విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడ మండపం ప్రదక్షిణ అనంతరం అర్చకుల వేద మంత్రాలతో స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. హైదరాబాద్ రాయదుర్గంలో SOT అధికారులు దాడులు నిర్వహించారు. కో లివింగ్ హాస్టల్లో
ఎండీఎంఏ డ్రగ్ ను సరఫరా చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. 12 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 60,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 5 వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ నాయక్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పింఛన్ కోసం రిటైర్డ్ ఉద్యోగి శ్యామ్ రాజ్ దరఖాస్తు పెట్టుకున్నారు. పింఛన్ కావాలంటే 30,000 లంచం ఇవ్వాలని లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశాడు. దీంతో శ్యామ్ రాజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం తీసుకుంటున్న లక్ష్మణ్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తిరుమలలో ఆర్టీసీ డిపో సిబ్బందికి నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి స్వెటర్లను పంపిణీ చేశారు. భక్తులకు సేవలందించే ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు, సిబ్బందికి చలికి వణుకుతున్నారని నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల అశ్రద్ధ వహించే కాంట్రాక్టర్ల పట్ల డిపో మేనేజర్లు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆసియాలోని పెద్ద సంస్థ అని నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి అన్నారు. మొన్న నిధి, నిన్న సమంత హీరోయిన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్లు ఇబ్బందులు పడుతున్నారు. ది రాజాసాబ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన సంఘటన మరవక ముందే సమంతకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంత తిరిగి తన కారు వద్దకు వెళ్తుండగా అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో సమంత ఇబ్బంది పడ్డారు. బాడీగార్డులు ఆమెను జాగ్రత్తగా కారు ఎక్కించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆకుతోటపల్లిలో చోరీ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆత్మరక్షణ కోసం చోరీ నిందితుడిపై సీఐ కాల్పులు జరిపాడు. సీఐ జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడు. పల్నాడు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. దుర్గి మండలం ఆడిగొప్పల గ్రామంలో అన్నదమ్ములు కొత్త శ్రీరామ్మూర్తి, కొత్త హనుమంతరావు దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగులు కాపుగాచి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యల తర్వాత మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజకీయ, వ్యక్తిగత గొడవలు, ఇతర కారణాలతో ఈ హత్యలు జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ క్లబ్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో 150 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి 80 కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్లబ్ లో ఆడేదంతా తెలంగాణ, ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖులుగా పోలీసులు గుర్తించారు. నూజివీడు పరిసర ప్రాంతాలే కాకుండా తెలంగాణ నుండి వచ్చిన పేకాట రాయుడు అరెస్ట్ చేశారు. నిర్వాహకులు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ జూదరులను పిలిచి పేకాట ఆడిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. పేకాట రాయుళ్ల నుంచి సొమ్ము సుమారు 18 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు నిజువీడు డీఎస్పీ తెలిపారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి ఆలవారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా 3వ రోజు స్వామివారి వరాహ అవతారంలో ముస్తాబై భక్తులను దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాల నడుమ మాడ వీధుల గుండా ఊరేగింపుగా స్వామివారిని మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు తీసుకొచ్చారు. రాహుగ్రహ బాధలున్నవారు ఈ వరాహ అవతారం చూడటం వలన ఆ బాధల నుండి విముక్తి పొందుతారని అర్చకులు తెలిపారు. ఏపీలో ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో నారా లోకేష్ ను కించపరిచేలా ట్వీట్ పెట్టారంటూ అభియోగం మోపబడింది. దీంతో రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని శాసన మండలి ప్రివిలైజేషన్ కమిటీ అమ్మిరెడ్డికి నోటీసులు పంపింది. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దీంతో బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఇంజిన్లో ఎయిర్ ప్రెషర్ తగ్గడంతో AI-887 విమానంలో సమస్య తలెత్తింది. విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను ఇటీవల ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసింది ఈడీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. BLOలతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. SIR ప్రక్రియపై
మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఓట్ల జాబితా సవరణ పేరుతో బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది బీఎల్ఓలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మమతా బెనర్జీ.